అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సమాజ శ్రేయస్సు కోసం నేను సైతం అంటూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఇప్పటి వరకు గత 30 సంవత్సరాల నుంచి 71 యొక్క రక్తదానాన్ని ప్రజల కోసం, సామాన్యులకు సైతం సామాజిక సేవ దృక్పథంతో ఈ యొక్క రక్తదానాన్ని ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మనతో పాటు ప్రభుత్వ టీచర్ వరాల ప్రశాంత్ ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈ యొక్క సమాజ సేవలో ఎందుకు మీరు ముందుకు రావడం జరిగింది? అంటే ముందుగా 1995వ సంవత్సరంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరానికి బుచ్చిరామరెడ్డి గారు అప్పుడు డిఎస్పీగా ఉండే వారి పిలుపు మేరకు వెళ్ళి ఇవ్వడం జరిగింది. తదనంతరం ఈ కార్యక్రమం రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగం మీరు చేస్తున్నారు, ఎంతో విద్యార్థిని తయారు చేసిన ఘనత కూడా మీకే దక్కుతుంది. ఏం చెప్తున్నారు ఆ విద్యార్థులకు మీరు? విద్యార్థులకే కాకుండా మిగతా యువతకు, ముఖ్యంగా యువతకు ఏంటంటే చాలా 90వ దశకం లోపల చాలా రక్తదానంపై చాలా అవగాహన కొరత ఏర్పడింది. దానికి అనుగుణంగా ఎక్కువగా స్లమ్ ఏరియాల లోపల రక్తదాన శిబిరాలు నిర్వహించడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, రక్తదానం చేసే విధంగా వాళ్ళని ప్రోత్సహించడం, అలాగే లయన్స్ క్లబ్బు, సిద్దిపేట లయన్స్ క్లబ్బు, వాసవి క్లబ్బు వాళ్ళతో టైఅప్ అయిపోయి మొత్తం సుమారు 2000 వరకు యూనిట్లను సేకరించి వివిధ రకాల క్లబ్లకు పంపించి బ్లడ్ బ్యాంకులకు పంపించి వారి ద్వారా మళ్ళీ కార్డును మళ్ళీ ఈ సిద్దిపేట వాసులకు వినియోగించడం జరిగింది. ఓకే, అంటే సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే చూస్తున్నాం, ప్రతి గ్రూపులలో కూడా బ్లడ్ అవసరం ఉందని చెప్పి అందరూ అత్యవసర పరిస్థితులు ఉండాలని చెప్పి మన గ్రూపులలో చూస్తుంటాం. ఆ విషయంలో మీరు ఎలా స్పందిస్తున్నారు? నాకు సంబంధించి వాట్సాప్లో 4 గ్రూపులు ఉన్నాయి. గజ్వెల్ గ్రూపు, సిద్దిపేట గ్రూపు, తర్వాత హైదరాబాద్ గ్రూపు, తర్వాత తెలంగాణ బ్లడ్ డొనేషన్ గ్రూప్ అని చెప్పేసి 4 గ్రూపులు నా వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయి. అందులో ఎవరు పెట్టినా కూడా సంబంధిత గ్రూపులో సభ్యులు కావచ్చు, తర్వాత మా ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళు స్పందించి వాళ్ళని వెంటనే పంపించి బ్లడ్ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ఓకే, సామాజిక దృక్పథంతో ఇప్పటి వరకు మీరు 71 సార్లు కూడా రక్తదానం చేయడం జరిగింది. రాబోయే తరానికి మీరు ఏం చెప్తారు? ప్రస్తుతం ఈ గత కరోనా తర్వాత వచ్చినటువంటి ఈ ఏదైతే సిచ్యువేషన్ ఉందో చాలా దారుణంగా ఉంది. యువత చాలామంది కూడా ఎందుకంటే ఈ టాటూలు వేసుకోవడం, తర్వాత సిగరెట్ల ద్వారా డ్రగ్స్కు అలవాటు పడి వాళ్ళు రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వారి రక్తము ఎక్కియడానికి సిద్ధంగా లేదు. ప్రస్తుతం అలాంటి కొరత చాలా ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం యువత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడా వాళ్ళ రక్తాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేరు, వాళ్ళది ఎక్కించడానికి వీలు లేకుండా ఉన్నది. కాబట్టి యువతకి ఏంటంటే డ్రగ్స్కు తాగడం, తర్వాత ఈ సిగరెట్లు తాగడం, తర్వాత టాటూలు వేసుకోవడం, ఇలాంటివన్నిటికీ దూరంగా ఉంటే కనీసం మందికి కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకైనా ఉపయోగకరంగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం. అంటే పూర్వకాలంలో ప్రతి ఒక్కరు కూడా దృఢంగా ఉండేవారు, ఒక ఆరోగ్యంగా ఉండేవారు, రోగనిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఈ యొక్క ప్రకృతి సిద్ధమైన ఆహార అలవాట్లను కూడా మార్చుకోవడం వల్ల ఇప్పుడు ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వారికి మీరేం చెప్తారు? అవును, మీరు అన్నది 100% నిజం. ఇప్పుడు నిన్న ఒక రోజు యశోద హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇచ్చే సందర్భం లోపల నాకంటే ముందు 2 యువకులను పేషెంట్ కొడుకులని టెస్ట్ చేస్తే వాళ్ళకు హిమోగ్లోబిన్ % 10 ఉన్నది. నిజానికైతే 12 నుంచి 18% వరకు ఉండాలి మగవారికి. కానీ ఆ ఇంజనీరింగ్ చదివేటువంటి పిల్లవానికి 10% ఉన్నది. దానికి కారణం ఆహారపు అలవాట్లు. మనం ఎప్పుడు ఎంత చేసినా కూడా ఈ బేకరీ ఫుడ్కు అలవాటు పడడం, వాటిని ఎక్కువ తీసుకోవడం వల్ల వాటిలో ఐరన్ % బాగా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆకుకూరలు, పండ్లు, ఫ్రెష్ ఫుడ్ను ఎక్కువగా తీసుకున్నట్టయితే మందికి కాకుండా కనీసం వాళ్ళ తల్లిదండ్రులకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం అందం గురించి, స్టైల్ గురించి టాటూస్ చేసుకోవడం వల్ల కూడా చాలా కష్టం అది. అలాంటి వారికి కూడా మనం నిన్న జరిగిన సంఘటన ఉదాహరణ. అతను ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, కానీ అతను టాటూ వేసుకోవడం వల్ల వాళ్ళ నాన్నగారికి ఇవ్వలేకపోయాడు. అలాంటివి యువత దూరంగా ఉండాలని నా యొక్క ఆశయం. ఓకే, అంటే స్వచ్ఛంద సంస్థల ద్వారా ఎంతోమంది బ్లడ్ను డొనేట్ చేసేవారికి సేకరించిన తర్వాత అది అమ్ముకోవడం జరిగిందని చెప్పి తెలిసింది. ఆ విషయంలో స్వచ్ఛంద సంస్థలకు మీరు ఏం చెప్తారు? మన సిద్దిపేటకు సంబంధించి గత 30 సంవత్సరాల నుంచి కూడా మనం లయన్స్ క్లబ్ ద్వారా కానీ, వాసవి క్లబ్ ద్వారా కానీ
ఇచ్చినటువంటి ఈ రక్తము మెటాడిన్ గోయన్ బ్లడ్ బ్యాంక్ అని అప్పుడు పూర్వకాలంలో ఉండేది. తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకు తర్వాత ఎక్కువగా ఇచ్చాము. మనం ఇచ్చినటువంటి బ్లడ్ వాళ్ళు వాడుకోవడంతో పాటు మనకు ఎప్పుడు అవసరమైన మన సిద్దిపేట వాస్తవులకు కార్డు చూయించగానే ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనకు ఎక్కువగా రక్తం అమ్ముకోవడం ఇలాంటి చేయడం అనేటువంటి సందర్భాలు మనకు తాకలేదు. ఎక్కువగా మనకు ఉపయోగపడే విధంగానే మనకు బ్లడ్ బ్యాంకులు వ్యవహరించాయి. అంటే ప్రస్తుత పరిస్థితిలో చూసుకున్నట్టే గవర్నమెంట్ నుంచి ఎటువంటి మీరు ఏదైనా అవార్డ్స్ కానీ ఏమైనా పొందారా? లేదండి, రక్తదానం గురించి ఎప్పుడు ఈ అవేర్నెస్ తీసుకురావడానికి ఈ స్లమ్ ఏరియాలలో ప్రోగ్రాంలు నిర్వహించుకుంటూ వెళ్ళడమే కానీ దేని గురించి ఆశించి అవార్డుల గురించి ఆశించి కానీ దేని గురించో కాదు, కానీ కేవలం మనస్తృప్తి, దానికి మా కుటుంబ సభ్యులు ప్రోత్సాహం ప్లస్ మిత్రుల సహకారం అందరి సహకారంతో చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కానీ మనకు అవార్డుల గురించి కానీ రివార్డుల గురించి కానీ ఈ పని చేయడం లేదు సార్. ఓకే, ఎన్ని సంవత్సరాలుగా మీరు రక్తదానం చేస్తున్నారు? మీ తోటి మిత్రులకు మీరు ఏం చెప్పారు? ఎందుకంటే గతంలో ఎన్నో విషయాలు అంటే సమయానికి దొరకపోవడం అనేది చాలా ఇబ్బందులకు గురే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీ యొక్క తోటి మిత్రులకి మీరు ఏం చెప్తారు? అవును, మిత్రులు కూడా చాలామంది ఉన్నారు. సుమారు ఇప్పుడు ప్రస్తుతం అయితే 89 మందితోటి మా యాక్టివ్గా గ్రూపు పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మైత్రి సభ్యులు 30 మంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఏ కాలంలో ఫోన్ వచ్చినా కానీ సకాలంలో వెళ్ళి రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక 3 months బ్యాక్, ఒక 3 నెలల కిందట కూడా ఎక్కడో మన డెహ్రాడా నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తికి ఇక్కడ హైదరాబాద్కి ఏదో సైడ్ సీయింగ్ చూడడానికి వచ్చినటువంటి వ్యక్తికి అవసరమైనటువంటి సందర్భంలో కూడా వెళ్ళి ఇవ్వడం జరిగింది అక్కడ. ఓకే, అంటే ఓవరాల్గా చూసుకుంటే మీరు 71 ఇప్పటివరకు రక్తదానం చేసిన అంటున్నారు. ఇందులో మీకు క్రిటికల్ పొజిషన్ అనేది ఆ సమయాన్ని ఎప్పుడైనా ఆస్వాదించారా? అవును, ఈ క్యాంపుల ద్వారా ఇచ్చే కంటే ఎక్కువగా కూడా వ్యక్తిగతంగానే ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సుమారు నేను 1995 నుంచి ఇస్తున్నాను. 97లో ముస్తాబాద్లో ఒక అర్ధరాత్రి వెళ్ళి ఇవ్వడం జరిగింది. అప్పుడు అతను సర్పంచ్ అనుకుంటా, తను వెంబటే చాలా సంతోషం వ్యక్తం చేశాడు, డబ్బులు కూడా ఇచ్చాడు. బట్ కేవలం అరటి పండ్లు తిని ఆ రాత్రి మళ్ళీ వెనుకకు రావడం జరిగింది. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సిద్దిపేటకు వచ్చినటువంటి వ్యక్తుల లోపల చిన్నపిల్లలు ఎక్కువగా యాక్సిడెంట్, సిద్దిపేట ఈ సర్కిల్కు సరౌండింగ్కు ఎక్కువగా హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి యాక్సిడెంట్ కేసులలో ఎక్కువగా వెళ్ళి ఇవ్వడం జరిగింది. అందులో చాలా తృప్తి ఉంటుంది తప్పించి దానికంటే మించి ఎక్కువగా ఏముండదు. అలాగే రీసెంట్గా ఇప్పుడు ఈ మధ్యకాలం లోపల స్ట్రోక్స్ ఎక్కువైనాయి, హార్ట్ సర్జరీలు స్ట్రోక్స్ ఎక్కువైనాయి కాబట్టి రక్తం చిక్కబడడం అలాంటి పరిస్థితులలో ఎక్కువ మంది పేషెంట్స్కి రక్తం అవసరం ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అంటే సమాజ శ్రేయస్సు కోసం ఒక స్ఫూర్తిగా ఉండాలని సదుద్దేశంతో ఈ యొక్క రక్తదానాన్ని ఇప్పటి వరకు 71 సార్లు కూడా రక్తదానాన్ని చేయడం జరిగింది. ఎంతోమందికి అత్యవసరంలో ఈ యొక్క రక్తదాన్ని ఇస్తూ ఎంతో నాకు సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఈ యొక్క సమాజ సేవ అనేది నాకు లక్ష్యంగా ముందుకెళ్తున్నాను. ఒక ప్రభుత్వ టీచర్గా పనిచేస్తూ ఒక ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నా అని చెప్పి ఒక వరాల ప్రశాంత్ టీచర్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.